మరి మీకు మహాభారతం పూర్తయ్యాక మహాప్రస్థానానికి పాండవులు ద్రౌపది బయలుదేరారు. ఇక్కడ మనము ఆ మాట, ఆ పనికి అంతరార్థం తెలుసుకోవాలి అంటే మరి మూలాధార చక్రంలో ఉన్న శక్తిని సహస్రారణ స్థితికి తీసుకువెళ్ళడమే మహాప్రస్థానం. అందుకే దాన్ని అక్కడ చూపించడం జరిగింది. అంటే మన కథ ప్రకారం ఏమనుకుంటామంటే బొందితో స్వర్గానికి వెళ్ళడమే మహాప్రస్థానం అని అక్కడ చెప్తారు. ఇక్కడ మానవుడు మహాప్రస్థానం ఎప్పుడు అంటే ఈ మూలాధార చక్రం నుంచి అన్ని చక్రాలు దాటుకుని సహస్రారణ స్థితికి చేరాలి సాధనలో అని అన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి అన్నది తెలుసుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, పక్షపాత బుద్ధి, అహంకారం, గర్వం, ప్రశంస, అతిగా తినడం, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. మరి దాని వల్ల వీళ్ళు ఒక్కొక్కరు ఎలా పడిపోయారో చెప్పుకుందాం. మరి వెళ్తూ ఉంటే ఫస్ట్ ద్రౌపది పడిపోయిందట. పడిపోయినప్పుడు భీముడు ధర్మరాజుని అడుగుతాడట, ఎందుకు ద్రౌపది మనతో నడవలేకపోయింది, పడిపోయింది అంటే అప్పుడు ధర్మరాజు చెప్తాడట, తనకి పక్షపాత బుద్ధి, ఐదుగురిని భర్తలుగా స్వీకరించిన అర్జునుడి మీదే ప్రేమ ఎక్కువ, అందుకే తను పడిపోయింది అని చెప్తాడట. కొంత దూరం వెళ్ళేటప్పటికి అప్పటికి సహదేవుడు పడిపోయాడట. మరి వీడెందుకు పడిపోయాడు అని అడిగినప్పుడు ధర్మరాజు చెప్తాడట, తను చాలా గొప్ప పండితుణ్ణి, శాస్త్రాలన్నీ చదివాను, నేను చాలా గొప్ప పండితుణ్ణి అని ఉంగారం ఎక్కువ, అందుకే పడిపోయాడు అని చెప్తాడట. ఇంకొంచెం దూరం వెళ్ళేట నకులుడు పడిపోయాడట. మరి ఆయన నకులుడు ఎందుకు పడిపోయాడు అంటే నేను చాలా అందగాణ్ణి అని గర్వం ఎక్కువ వాడికి, అందుకే వాడు పడిపోయాడు అని చెప్తాడట. ఇంకొంచెం దూరం వెళ్ళేటప్పటికి అర్జునుడు పడిపోతాడట. ఎందుకు పడిపోయాడు అర్జునుడు అంటే వీడు నలుగురు ఎదురుగుండా తనను తానే పొగిడేసుకుంటాడు, ప్రశంసలంటే చాలా ఇష్టం, అందుకనే వీడి పడిపోయాడు అని చెప్పాడట ధర్మరాజు. మరి లాస్ట్కి వచ్చేటప్పటికి భీముడు కూడా పడిపోతున్నాడట. పడిపోతున్నప్పుడు భీముడు అడిగాడట, అన్నా నేనెందుకు పడిపోతున్నాను, నువ్వు అతిగా తింటావు కాబట్టి, నువ్వు ఎంత తినాలో అంత తినకుండా అతిగా తిన్నావు కాబట్టి నువ్వు పడిపోయావు అని ధర్మరాజు చెప్తాడట. మరి ధర్మరాజు ఒక్కడే పైకి వెళ్ళగలిగాడు స్వర్గానికి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది, ఒక జ్ఞానిగా ఎదగాలి, సాధన కుదరాలంటే ఈ 5 మనకి అడ్డు